రైట్ డీటెయిల్స్ చూస్తే ప్రజల తిరుగుబాటుతో నేపాల్ భగ్గుమంది. రక్తం చిందింది, 20 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డం అక్కడికి ఆందోళన తీవ్రతను అద్దం పడుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ప్రజల ఆగ్రహవేశాలకు కారణమైంది. పార్లమెంట్లోకి చొరబడ్డారు. ఈ ఆందోళన హింసకు దారితీయటంతో భద్రతా బలగాల కాల్పుల్లో పిట్టలా రాలిపోయారు యువత. ఇది టెక్ యుగం. అరచేతిలోనే సమాచార విప్లవం లభించే రోజులవి. నెట్ లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయామన్న వెలితి ప్రజలది. ఇక సోషల్ మీడియాలో భాగమైన ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, ఇన్స్టా తదితర వేదికలు లేకపోతే అంతే సంగతులు. అలాంటిది నేపాల్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించింది. అందుకే నేపాల్ ప్రజలు ఊహకందని రీతిలో ఆందోళనకు దిగారు. ఏకంగా పార్లమెంటులోకి చొచ్చుకెళ్లి ధ్వంసరచన చేశారు. జెన్జెడ్ పేరుతో నిరసనకు దిగిన యువతను అదుపు చేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. 100 మంది వరకు గాయపడ్డారు. బలగాలు తుపాకులు ఎక్కుపెట్టినా నేపాల్ రాజధాని కాఠ్మండు రోజంతా నిరసనలతో అట్టుడికింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ ఇటీవల పలు చర్యలు చేపట్టింది. గడువులోగా కమ్యూనికేషన్లు సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కాకపోవడంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా సంస్థలపై బ్యాన్ విధించింది. ఆగస్టు 28 నుంచి వారంలోగా రిజిస్టర్ అయిన సంస్థలకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టిక్ టాక్, వైబర్, బిట్క్, నింబస్, పోపో లైవ్ మినహా మిగతా సంస్థలు రిజిస్టర్ కాలేదు. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ చర్యలు నేపాల్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీసుకొచ్చాయి. ప్రభుత్వంపై భగ్గుమన్నారు. చైనా అనుకూల విధానాలు అవలంబిస్తున్న నేపాల్ ప్రభుత్వం కావాలనే ఈ చర్యలు తీసుకొచ్చిందని ఆ దేశ ప్రజల ఆగ్రహం. ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం పెట్టడం వల్ల విదేశాల్లో ఉంటున్న తమ వారితో కనెక్ట్ అయ్యే అవకాశం కోల్పోతామన్నది ఆగ్రహానికి అసలు కారణం. నేపాల్ రాజ్యాంగం ఇచ్చిన సమాచార హక్కును ఓలీ ప్రభుత్వం కాలరాస్తోందని ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజులుగా దేశంలో ఇదే చర్చ. చివరకు కేంద్రం అనుకున్నంత పనిచేసి సోషల్ మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుని వేలాది మంది రాజధాని కాఠ్మండులో కదం తొక్కారు. ఏకంగా పార్లమెంట్లోకి దూసుకెళ్లి ధ్వంసరచన చేశారు. ఇక్కడ మరో చర్చ కూడా జరుగుతోంది. కారణం వేరువేరైనా గతంలో శ్రీలంకలో చైనా అడుగు పెడితే స్థానిక ప్రజల్లో ఇదే విధంగా ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, ఆ మధ్య బంగ్లాదేశ్లోనూ ఇలాగే జరిగిందని, ఇప్పుడు నేపాల్ వంతు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కు గోదావరి